సుభాష్ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం, నాయకత్వం. గత వారం రోజులుగా కొన్ని సెట్టిపల్లి దాని మీద కొన్ని హాట్ టాపిక్ నడుస్తుందండి. అందులో రీసెంట్గా 2 days బ్యాక్ వేణు గారు ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు, అదే ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. దాంట్లో సుభాష్ గారిని జీవోకి దాని గురించి ఏదో కొంచెం తేడాగా ఉందని దాన్నే తిప్పి చెప్తాం. అది అవివేకం అండి. ఎందుకంటే ఒక మెమోనే జీవోగా దాల్స్తుంది, కొన్ని బిట్టుగా దపాలుగా వచ్చేటప్పటికి రిలీజ్ అయ్యేటప్పటికి ఒక విషయం అవుతూ అడగలుగుతున్న సూటిగా 2 ముక్కలు అడుగుతున్నాను అండి. ఈయన బీసీ మినిస్టర్గా ఉన్నప్పుడు బీసీలకు ఏం చేశారు? ఈయన కనీసం ఒక లోన్ కానీ బీసీ ప్యాట్ డెవలప్మెంట్ కానీ ఎక్కడైనా చేశారా? దానికి ఆన్సర్ చెప్పండి. ఈయన ఉండగానే బీసీల మీద అనేక కేసులు పెట్టారు ఇక్కడ ఇదే నియోజకవర్గంలో. ఈయన బీసీల గురించి ఏ విధంగా మాట్లాడతారు? ఈయన బీసీ మినిస్టర్గా ఉండగా 34% రిజర్వేషన్ ఉన్న బీసీలని లోకల్ బాడీస్ ఎలక్షన్లో 24% తీసుకొచ్చారు. ఆ రోజు ఏ రోజైనా ఖండించారు మీరు? వీటికి అన్నిటికీ సమాధానం చెప్పి అప్పుడు సుభాష్ గారికి మీరు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గత ఒక వారం రోజుల నుంచి సెట్టిబలిజ కులానికి సంబంధించిన సర్టిఫికెట్ల జారీ విషయంలో కొంత గందరగోళం నెలకొన్నమాట వాస్తవం. అయితే ఆ గందరగోళానికి తెరతీస్తూ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి సహకారంతో జియో నెంబర్ 6 తీసుకొచ్చి ఏదైతే వివాదం ఉందో దానికి తెరతీస్తూ ఈ సెట్టిబలిజ కులానికి సంబంధించిన సర్టిఫికెట్ల జారీ విషయంలో సెట్టిబలిజగానే అంటే గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో ఒక మెమో జారీ చేసింది. ఆ మెమో ప్రకారం సెట్టిబలిజీలు వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆ మెమో ఉంది. కాబట్టి సెట్టిబలిజీలు అందరూ ముక్త కంఠంతో దాన్ని ఖండించి ఏదైతే గౌడ కింద సెట్టిబలిజ అనే కులాన్ని తీసుకెళ్లి గౌడాన్ని ముందు పెట్టి బ్రాకెట్లో సెట్టిబలిజ అని పెట్టడం వల్ల సెట్టిబలిజ కులస్తుల యొక్క మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్న ధర్మిల వాసంశెట్టి సుభాష్ గారు వెంటనే స్పందించి ఈ జీవోని తక్షణం ఆ మెమోని తక్షణం రద్దు చేయించి జీవో నెంబర్ 6 తీసుకురావడం వల్ల ఈ సెట్టిబలిజ కులస్తులందరికీ మేలు జరిగిందని భావిస్తూ ఈ రామచంద్రపురం నియోజకవర్గ సెట్టిబలిజ సంఘం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఎవరైతే ఈ రెడ్డి గారు ఉన్నారో చెర్ల జగ్గిరెడ్డి గారు మాట్లాడుతూ సెట్టిబలిజ కులస్తులను ఓసీలో చేర్చేస్తామనే ధర్మిల దానికి ప్రతిగా ఈయన ఒక మంత్రి కాబట్టి దానికి ఖండనిచ్చే విషయంలో ఆయన మీద ఏదో పార్టీ పరంగా మాట్లాడితే వెంటనే ఇక్కడ ఉన్న సెట్టిబలిజీ వైసీపీ నాయకులందరికీ ఒకసారి కోపం వచ్చింది. ఎందుకంటే రెడ్డి గారిని అంటే ఎవరు ఒప్పుకోరు. అందుకని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న సెట్టిబలిజీ నాయకులు ఒకసారి సుభాష్ గారి మీద లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తూ ఆయన యొక్క స్థాయిని దిగజార్చే విధంగా వీళ్ళందరి ప్రవర్తన ఉంది. సుభాష్ గారి గురించి ఇక్కడ నియోజకవర్గంలోనే కాదు, రామచంద్రపురం నియోజకవర్గంలోనే కాదు, ఉభయ గోదావరి జిల్లాల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన గురించి తెలుసు. ఆయన ఏ రకంగా కుల సంఘాలని గతంలో ముందుకు తీసుకెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సెట్టిబలిజీలకు ఒక సరైన గుర్తింపు వచ్చిందంటే అది కేవలం సుభాష్ గారని మేమందరం నమ్ముతున్నాం. ఎందుకంటే ఆయన కుల సంఘాలని చెప్పి ప్రతి ఊరు తిరిగారు. సంఘాలను బలోపేతం చేయాలి, అలాగే సెట్టిబలిజీలకి ఒక గౌరవం తీసుకొచ్చేలాగా గార్డెన్ పార్టీలను పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సెట్టిబలిజీలకు గుర్తింపు వచ్చిందంటే అది కేవలం సుభాష్ గారి వల్ల. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే సుభాష్ గారు గార్డెన్ పార్టీలు పెట్టడం వల్ల ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. ఏంటి సెట్టిబలిజీలు ఎంతమంది ఉన్నారా ఈ ఉభయ గోదావరి జిల్లాలోని? అందుకే మీకు అందరికీ మంత్రి పదవులు రావడం జరిగింది. ఆ మంత్రి పదవులను అడ్డెట్టుకుని మళ్ళీ అమలాపురం అల్లర్లలో సుభాష్ గారి మీద లేనిపోని కేసులు అవి ఇరికించి రకరకాలుగా దాన్ని ఏదో రకంగా మీరు లబ్ధి పొందడం కోసం ఆయన్ని అణగదొక్కాలనే ప్రయత్నం చేయడం జరిగింది. అవన్నీ ప్రజలు గమనించారు. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ మూల కూర్చోబెట్టి ఈరోజు సుభాష్ గారి నాయకత్వంలో వైసీపీలో ఉన్న సెట్టిబలిజీలు అందరూ కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడటం జరిగింది. అలాగే రామచంద్రపురం నియోజకవర్గానికి వస్తే సుభాష్ గారు చేసే మంచి కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది చిన్నపిల్లడిని అడిగినా సరే ఇక్కడ ఆయన గురించి చెప్తారు. అంతే తప్పితే మీరు ఎక్కడో కూర్చుని ఇవాళ లేనిపోని అసత్య ఆరోపణలు చేసి జీవోలు మెమోలు అని రకరకాల ఇక్కడ సెట్టిబలిజీలు కన్ఫ్యూజ్ చేయడానికి తప్పితే మీలో ఒక పస లేకుండా ఇష్టం వచ్చిన అసత్య ఆరోపణలు చేసి ఈరోజు సుభాష్ గారి మీద లేనిపోని మాట్లాడితే ఇక్కడ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా సెట్టిబలిజీలు అందరూ తిరగబడి మీ యొక్క
రాజకీయ భవిష్యత్తు లేకుండా, ఎందుకంటే మీరు గతంలో చేసినప్పుడు ఏ రోజు మీరు ఈ కులానికి ఏం చేసిందేం లేదు. చేసిందేమని ఉంటే రండి చెప్పండి బహిరంగంగా. ఎందుకంటే మీ అంతా చలోక్తులు కానీ, లేకపోతే చాగంటి కోటేశ్వరరావు లాగా ప్రవచనాలు కానీ, లేకపోతే ఎన్టీఆర్ లాగా నటన ఇక్కడ ఎవరికీ లేదు. అందరూ జెన్యున్గా ఉంటారు. సుభాష్ గారికి నటన లేక ఈరోజు మీలాంటి వాళ్ళందరితో ఆయన అనిపించుకునే పరిస్థితి వస్తుంది. ఆయన పేదవాళ్ళు కానీ సెట్టుబడి సంక్షేమం గురించి ఏ రకంగా పాటుపడుతున్నారో ఇక్కడ అందరికీ తెలుసు. మీరు ప్రత్యేకంగా ఇక్కడ కొత్తగా వచ్చి ఆయన ఏమి విమర్శించే స్థాయి ఎవరికి లేదని ఈ సభాముఖం తెలుస్తున్నాం. ఏదైనా అటువంటివి జరిగితే ఉభయ గోదావరి జిల్లాలో సెట్టుబడి జిల్లా అందరూ ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పతనం చేయడం ఖాయమని ఈ రకంగా సభాముఖంగా తెలియజేస్తున్నాం. కాజూరు మండలం ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశానికి చేసిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, సోదరులు జరిగే మన అంబేద్కర్ కోనసీమ జిల్లా అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి ఏర్పాటు చేయడం జరిగింది. మన మాజీ మంత్రివర్యులైనటువంటి శ్రీ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు మా మంత్రి గారు అయినటువంటి వాసంశెట్టి సుభాష్ గారి మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. సోదరులరే, ఆ వేణు గారికి ఈ మీడియా సమావేశం ద్వారా మేము ఛాలెంజ్ ఇస్తున్నాం. మా నియోజకవర్గంలో ఈనాడైనా నువ్వు మంత్రిగా చేసి అభివృద్ధి కానీ ఒక సంక్షేమే తప్ప అభివృద్ధి ఎక్కడైనా చేసావా? ఏ రోజైనా మన చిట్టుబలిజ నాయకులందరినా గుర్తించగలిగావా? ఇప్పుడైనా మా యొక్క చిట్టుబలిజ కాలనీలు కానీ పేటలో కానీ ఇప్పుడైనా రాగలిగావా? మా యొక్క వాసంశెట్టి సుభాష్ అనే మంత్రి చిట్టుబలిజయే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా అందరినీ సమిష్టిగా చూస్తూ అనేక సంక్షేమ అభివృద్ధితో పాటు సొంతంగా ఏదైనా వివాహం కానీ కార్యక్రమం కానీ ఏమైనా చేసుకున్నా సొంత రూపాయలు ఇచ్చే దన్నున్న నాయకుడు మా వాసంశెట్టి సుభాష్ అని సందర్భంగా తెలియజేస్తూ, మీరైతే ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా అయ్యి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి నీ దగ్గర ఒక అనుభవం ఉన్నది. మా యొక్క నాయకుడు వాసంశెట్టి సుభాష్ గారు ఒక వార్డు మెంబర్ కూడా కాకుండా డైరెక్ట్గా ఆయన ఈ యొక్క దానం ఈ యొక్క విధానాలు ఆయన చేసే కార్యక్రమాలను గుర్తించి మన రామచంద్రపురం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సీట్లు ఇచ్చి అన్నది కాలంలోనూ నెలలోనూ ఎమ్మెల్యే చేసి వెంటనే మంత్రిగా చేసడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన అదే స్పీడ్ కొనసాగిస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నియోజకవర్గంలో కాకుండా రాష్ట్ర నలుమూలలను ఎన్నో కార్యక్రమాలు చేసుకొస్తూ ఈయన లేని సమయంలో మంత్రి గారి తండ్రి అయిన వాసంశెట్టి సత్యం గారు ఆ యొక్క లోటును పూరుస్తూ అనేక కార్యక్రమాలు చేసుకొస్తున్నారు. అదే నీ టైంలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీ కొడుకు నువ్వు ఎన్నో రకాలుగా తోసేసి దాచుకుని నియోజకవర్గాన్ని దాటి వెళ్ళిపోయి ఈ రోజుని ఎక్కడో కోనసీమ జిల్లాలో ఈరోజు ఏదో కార్యక్రమాలు చేసి ఏదో మీడియా సమావేశం పెట్టి మనం కూర్చుందామని చెప్తున్నాం. వేణుగారు రండి, మా నియోజకవర్గ చిట్టుబలిజ సోదరులు రెండవ రకం కేడర్ మేము అందరూ సరిపోతాం. నీకు మా మంత్రి గారు కాదు, నీకు ఒకటే హెచ్చరిస్తున్నాం. నీకు అభివృద్ధి మీద కానీ సంక్షేమం మీద కానీ విమర్శించే స్థాయి కానీ అవకాశం కానీ మా మంత్రి గారు ఇవ్వటం లేదు. ఎందుకంటే నీకు ఏ యొక్క అవకాశం లేక ఈరోజు ఒక చిట్టుబలిజ పొలాన్ని వాడుకుని ఏదేదో జీవోలు అంటున్నావు, ఏదేదో మెమోలు అంటున్నావు. ఈ విధమైన కార్యక్రమాలు నీకు చిట్టుబలిజ కులస్తుడిగా నీకు ఇది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాబట్టి మా యొక్క మంత్రి గారిని ఏ విధంగా అయినా దేంట్లో అయినా కానీ నీకంటూ కింద తెలిస్తే మా చిట్టుబలిజ సోదరులందరూ కూడా నిన్ను ఖండించడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుని